హాయ్ అండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల సమ్మె అయితే విరమణ అయితే జరిగిందండి నిన్న రాత్రి. ఏదైతే వాళ్ళు కోరారో డిమాండ్ చేశారో 30% అన్నారు. అది 22.5%. 5% ఇచ్చారు. 22.5% అయితే ఇంక్రిమెంట్ అయితే ఇవ్వడానికి వాళ్ళైతే అంగీకరించారు. నిర్మాతలు అందరూ కూడా నిర్మాత మండలి. తెలిసిందే, చిరంజీవి గారు దీన్ని మధ్యవర్తిత్వం వహించారు. దాని గురించి మాట్లాడి తర్వాత క్లోజ్ చేశారు ఈ విషయాన్ని. మంచి విషయం. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా షూటింగ్ అయితే చేసుకోవచ్చు. కార్మికులు కూడా హ్యాపీ. వాళ్ళకి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 2000 పైన ఒక రోజుకి వచ్చేసి 2000 నుంచి 2500 దాకా 2500 దాకా అయితే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 15 రోజుల పాటు పని చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50,000 మధ్యలో అయితే అమౌంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటా వాళ్ళు. ఇదైతే గట్టిగా నడిచింది కదా. ఈనాడు రీసెంట్గా వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే మొండిగా నిలబడ్డారు. కార్మికుల గురించి వాటి గురించి చాలామంది టీజీ ప్రసాద్ లాంటి వాళ్ళు, మన రాజాసాబు ఎవరైతే నిర్మాత ఉన్నారో వాళ్ళైతే చాలా కొంచెం దీని గురించి వ్యతిరేకంగానే మాట్లాడారు. మాకు ఒక వ్యక్తి ఎంత అవసరం అనుకుంటే అంతే డబ్బులు ఇవ్వగలం, కానీ దానికి మించి మేము డబ్బులు ఇవ్వలేమని అయితే అని మాట్లాడుకొచ్చారు. అందుకని మేము షూటింగ్స్ ఇండియాలో ఒక పార్ట్ని షూట్ చేయడం కన్నా ఫారెన్లో షూట్ చేసి మాకు తక్కువ డబ్బులతో ఖర్చులో అయిపోతుందని అయితే ఆయన మాట్లాడడం చేస్తున్నాం. ఇది ఆయన ఇంకోటి కూడా చెప్పుకొచ్చారు. ఏంటి, ఎవరైతే మధ్యలో ఈ పెద్దలు ఉన్నారో వాళ్ళే డబ్బులు కొట్టేస్తున్నారు, కానీ ఎవరైతే పని చేస్తున్నారో స్వచ్ఛందంగా ఒక లైట్ బాయ్ వారికి డబ్బులు డైరెక్ట్గా వెళ్ళట్లేదని అయితే మాట్లాడుతున్నారు. అంటే దాంట్లో మధ్యలో, ఎందుకంటే ఈ లైట్ బాయ్ అందరూ తీసుకొచ్చేది ఒక హెడ్ ఉంటాడు కాబట్టి ఆ హెడ్ ఎక్కువ డబ్బులు తినేస్తున్నాడు, కానీ కరెక్ట్ అయిన పర్సన్కి ఆ లైట్ బాయ్కి డబ్బులు వెళ్ళట్లేదని అయితే ఆ టీజీ ప్రసాద్ చెప్తుంది. దాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫార్మాట్ తీసుకొస్తే బాగుంటుంది. ఖచ్చితంగా లైట్ బాయ్కి ఇంత డబ్బులు వెళ్ళాలని అయితే తీసుకెళ్తే బాగుంటుంది. అది కూడా తీస్తే బాగుంటుంది. మరి అది చూడాలి. అది ఎందుకంటే అది ఆ కార్మికుల ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉంటారో, హెడ్లు ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది కదా ఆ పని. మరి ఫ్యూచర్లో అలాంటిది తీసుకొస్తారని చూడాలి. ప్రస్తుతానికైతే సినిమాలు అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు చాలా రోజుల నుంచి ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది, ధర్నా అయితే నడుస్తుంది. షూటింగ్లన్నీ ఆగిపోయినాయి. దాని కారణంగానే చాలా సినిమాలు కూడా డిలే అయినాయి. మీకు మాస్ జాతర యాక్చువల్గా ఈ నెల 27వ తారీఖు రిలీజ్ కావాల్సింది. అది కూడా నాకు తెలిసి పోస్ట్ పైన అయినట్టు అని అర్థమవుతుంది. ఎందుకంటే కొంత షూటింగ్ పెండింగ్ ఉంది కాబట్టి ఈ ఈ ఈ ధర్నా కారణంగా వాళ్ళైతే షూటింగ్ చేయలేకపోయారు. ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో మళ్ళీ డేట్ అయితే అనౌన్స్ చేస్తారనుకుంటా. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి.